రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పెద్ది రిలీజ్ అయి నిన్న శనివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 103 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 10 రోజుల్లో పెద్ద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 203 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ అండ్ ఓవర్సీస్ కలిపి 103 కోట్లు గ్రాస్ వచ్చింది. టోటల్గా 10 రోజుల్లో పెద్ద సినిమా ప్రపంచవ్యాప్తంగా 306 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఈ సంవత్సరం రిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాస్. ఇంతకుముందు ఆ రికార్డు మన రామ్ చరణ్ తండ్రి చిరంజీవి పేరు మీద ఉంది. మనశంకర వరప్రసాద్ సంక్రాంతికి రిలీజ్ అయ్యి 304 కోట్లు కలెక్ట్ చేసింది. బట్ అది ఓన్లీ రీజనల్ సినిమా, బట్ పెద్ద పాన్ ఇండియా సినిమా అయినా కానీ ఈ సంవత్సరానికి హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే పెద్ద 306 కోట్లు. ఇక ఈ 306 కోట్ల గ్రాసులు అంటే 306 కోట్లు ఇది వరుసగా అంటే చిరంజీవికి మొదటిసారి మనశంకర వరప్రసాద్ 304 కోట్లు వస్తే అంతకుముందు ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ 300 కోట్ల మార్కు మొదటిసారి టచ్ చేశాడు. ఇప్పుడు మన రామ్ చరణ్ సోలో హీరోగా అంటే RRR డ్యూయల్ హీరో కాబట్టి అది పక్కన పెట్టేస్తే సోలో హీరోగా రామ్ చరణ్ కూడా మొదటిసారి 300 కోట్ల గ్రాస్ మార్క్ చూశాడు. సో మెగా ఫ్యామిలీకి మొత్తం మూడు ఉన్నాయి సినిమాలు 300 కోట్ల గ్రాసు సోలోగా. ఇక ఈ 306 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 183 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 350 కోట్లు అయితే 218 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 183 కోట్లు వెనక్కి వచ్చేసి మొదటి 10 రోజుల్లో మరో 35 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 35 కోట్లు షేర్ అంటే మరో 70 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నిన్న శనివారం మాదిరి మరో 10 కోట్లు గ్రాస్ రావచ్చు. ఈరోజు సక్సెస్ బీట్స్ పెట్టారు సినిమా యూనిట్ హైదరాబాద్లో. బుధవారం నుంచి కొన్ని సీన్లు యాడ్ చేస్తున్నామన్నారు జానీ కపూర్ది అని జగపతి బాబువి. మరి రేపు సోమవారం నుంచి ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల వరకు సినిమా హిట్ అయింది, బ్రేక్ ఈవెన్ అయింది. 135 కోట్లు కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో. ఓవరాల్గా 135 కోట్లు షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. బట్ ఏరియా వైజ్ చూసుకుంటే ఒక రాయలసీమలోనే ఇంకొంచెం ఒక 6 కోట్లు షేర్ రావాలి. అక్కడ నష్టాలు తప్పవు. బట్ తెలంగాణ, ఉత్తరాంధ్ర, ఈస్టు, వెస్టు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ లాభాలు తీసుకునింది. ఇటొచ్చి కర్ణాటక, ఓవర్సీసు, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి సినిమాకి నష్టాలు తప్పవు. ఇప్పుడు రావాల్సిన డబ్బులను అక్కడి నుంచి రావాలి, అవి ఇక రానట్టే. ఓవరాల్గా ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా కవర్ చేయాలి. బట్ 35 కోట్లు అనేది కష్టమే. రేపటి నుంచి ఒక 5 కోట్ల వరకు వెనక్కి రావచ్చు. 30 కోట్ల నష్టాలు అయితే తప్పదు ఓవరాల్గా. సో 90% రికవరీ అవుతుంది. ఒక 10% అంటే 30 కోట్ల నష్టాలు తప్పవు సినిమాకు. బట్ అయినా కానీ సినిమా ఓకే యావరేజ్ అని చెప్తాము అంటే కమర్షియల్గా. బట్ సినిమా కంటెంట్ పరంగా అయితే చాలా బాగుంది సినిమా. బట్ జనాలు ఎందుకో చూడలేదు. ఒక తెలుగు రాష్ట్రాల్లోనూ చూశారు, మిగతా చోట్ల చూడలేదు. అది ఎస్పెషల్లీ ఓవర్సీస్ పెద్ద దెబ్బేసింది సినిమాకు. అది మన రామ్ చరణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పెద్ద రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 306 కోట్ల గ్రాసు. బట్ ప్రొడ్యూసర్లు ఈరోజు 10 రోజులకి 378 కోట్ల పోస్టర్ దింపారు. అంటే 72 కోట్లు ఎక్సెస్గా యాడ్ చేశారు. ఇక అది మామూలే మార్కెటింగ్ స్ట్రాటజీ అది. సో 2 వారాల తర్వాత 400 కోట్ల పోస్టర్ కూడా దింపుతారు. బట్ సినిమా 350 కూడా కష్టమే. 310తో రన్ కంప్లీట్ అవ్వచ్చు. చూడాలి మరి. ఓకే, బాయ్.